ఇది మా ఈవినింగ్ రొటీన్ అనమాట. బర్గర్ తీసుకొచ్చాడు మా ఆయన. తెచ్చే వరకు నాకు తెలియదు. వాళ్ళకైతే ఇంకా ఎగ్ పఫ్ తీసుకొచ్చుకున్నాడు. బర్గర్ నాకే ఇష్టం. బిడ్డ చూడండి దానికోసం ఎంత కుస్తీ పడుతుందో. ఏది తిందామన్నా చేయి చాచేస్తుంది ఫాస్ట్‌గా. వాడికైతే మార్నింగ్ తిన్నాడు అన్నం. ఇంకా మధ్యాహ్నం తినిపిస్తే అస్సలు తినలేదు. వాడు ఇప్పుడు వచ్చి నైట్ ఆకలేస్తుందమ్మా ఆకలి మామ్ అంటున్నాడు. ఇంకా వాడి కోసం అని లేట్ చేయకుండా ఎగ్ కర్రీ చేద్దామని ఇంకా కూరగాయలన్నీ కట్ చేసేసుకుంటున్నా. కొడుకు అమ్మ అనగానే నాకు హ్యాపీ అనిపిస్తది. ఒక సైడు అండ్ వాడి కోసం త్వరగా ప్రిపేర్ చేయాలి. ఇష్టంగా ప్రిపేర్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. సైడ్ ఏమో నా బిడ్డ ఏడుస్తుంది, ఒక సైడ్ ఏమో వాడు ఆకలి అంటున్నాడు. ఒక సైడ్ రైస్ పెట్టేసి ఇంకా ఎప్పుడు గిన్నెలు ఉడకబెడితే చాలా టైం తీసుకుంటది. అండ్ అవి ఉడికినాయో లేవో అనేది నాకు సరిగా అర్థం కూడా కాదు. అందుకే ఎగ్స్ బాయిలర్లో నేను ఎగ్స్ ఉడకబెట్టేసా. 10 minutesలో అయిపోతుంది. నేను 3 years అవుతుంది ఆ ప్రోడక్ట్ తీసుకొని. అండ్ చీప్ బడ్జెట్లోనే వచ్చింది. 300 ఏమో పడింది. కానీ 3 years నుంచి ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. నేను అది మీషోలో తీసుకున్నా. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో అడగండి, నేను లింక్ షేర్ చేస్తాను. మా వాడు చూసారా ఆఖరికి గెంతులు వేస్తా ఉన్నాడు. అమ్మ అని ఎప్పుడు అవుతుందా. అండ్ ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. అండ్ అన్నం కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ వాడికి తినవచ్చిన తర్వాత వాడి పొట్ట నేనైతే మిగతా వాళ్ళు తినొచ్చని ఇంకా వాడికి అన్నం పెట్టేస్తున్నా. అండ్ ఒక ఎగ్ పెట్టేసి ఇంకా వానికి తినిపించేస్తున్నా. తినరా అంటే తినే టైంకి మళ్ళీ షెకలు పడుతూ ఉంటాడు నా కొడుకు. చూసారా వాటర్ అమ్మ అని అంటున్నాడు. ఇంకా వాటర్ తాగిపించి వాడికి తినబెట్టేసా. ఇంకా మా ఆయన చికెన్ షవర్మా తీసుకొచ్చాడు. ఇంకా ఇద్దరం షేర్ చేసుకొని తినేసాం. ఇదండి వాళ్ళ వీడియో. బాయ్.